వెల్కమ్ టు MG9 న్యూస్. సావిత్రిబాయి పులే జయంతిని బాలిక అక్షరాస్యత దినోత్సవంగా పాటించాలి. ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి కేవీపీఎస్ కర్నూలు జిల్లా గోనెగండలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఏపీ DKS జిల్లా ప్రధాన కార్యదర్శి బి కరుణాకర్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 193వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అని, దళితుల స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే అని, మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేల జీవితకాలం మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారని, అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొందని తెలిపారు. సావిత్రిబాయి పులే జయంతిని బాలిక అక్షరాస్యత దినోత్సవంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ DKS మండల అధ్యక్షులు మారేష్, డప్పు కళాకారులు కిష్టన్న, రంగన్న, నరసింహుడు, రంగస్వామి, జి రంగన్న, ఆటో యూనియన్ నాయకులు ఈరన్నగౌడ్, వీరేష్, రంగన్న, హమాలి యూనియన్ నాయకులు హనుమంతు, శంకర్, మునియప్ప, నాయకులు డబల్ రాముడు, ముల్లా షేక్ సాహెబ్, టీసీ వెంకటేష్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. ఈరోజు మండల కేంద్రమైన గోనెగండ్లలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 193వ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఆమె చేసిన సేవలు, బాలికా విద్య కోసం, మహిళా విద్య కోసం, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె చేసిన కృషిని ఎనలేనిది. ఎందుకంటే అగ్రవర్ణాల చేతిలో అగ్రవర్ణాల దాడులకు పాల్పడినా ఎదిరించి ఆమె తన చీరను ఒక సంచిలో పెట్టుకొని పాఠశాల వరకు వెళ్ళి బాలికలకు విద్యను అందించిన ఘనత సావిత్రిబాయి పూలే గారిది. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి వేడుకలు జరుపుకునడం చాలా ఆనందదాయకము. కావున ఎందుకంటే ఆమె 18 సంవత్సరాల నాటికే దేశంలో 52 పాఠశాలను ఏర్పాటు చేసి ఈమె సంఘానికి, మహిళా విద్యకు ప్రోత్సహించడం జరిగింది. ఆమె లేకపోతే ఈరోజు ఎవరు కూడా మహిళలు మేము చదువుకున్నామని చెప్పే స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఆమె మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆ రోజు భౌతిక దాడులు గురైనా కూడా ముందుకు వచ్చి చదువును అందించింది. కాబట్టే ఈరోజు మహిళలందరూ కూడా స్వేచ్ఛగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి వేడుకలు ఇక్కడ జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు సంఘ సంస్కర్తగా, రచయితగా, కవిగా అనేక సామాజిక కార్యక్రమాలలో ముందుండి కొన్ని అసమానతలను తొలగించేందుకు కూడా కృషి చేసిన వ్యక్తిగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు ఆయనే విద్య నేర్పి ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేయడం, వాళ్ళ ఆధ్వర్యంలోనే దేశంలో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలేకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు కరుణాకర్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.